Pamaka సూపర్ వన్ పమ్మక సూపర్. అవి ఏంటంటే మసాలా పూరీలండి. దానికోసం శనగపిండి తీసుకొని అందులో కొద్దిగా వాము వేసుకొని ధనియాల పొడి వేసుకొని కారం ఉప్పు వేసి పిండిలో మంచిగా కలిసేటట్టు కలుపుకొని తర్వాత కొత్తిమీర పుదీనా చిన్న చిన్నగా తరిమి వేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొద్దిగా వాటర్ వేస్తూ ఇలా పిండి ముద్దలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత వేరే గిన్నెలోకి గోధుమ పిండి తీసుకొని అందులో నువ్వులు ఉప్పు వేసి మంచిగా కలిపి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మంచిగా పిండి ముద్దలా కలుపుకోవాలి. పూరి పిండిలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి మూత పెట్టి. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ స్టఫ్ కోసం తయారు చేసుకున్న శనగపిండి ఉంది కదా, అది కొంచెం ముద్దలాగా తీసుకొని తర్వాత గోధుమ పిండి కూడా తీసుకొని 2 ముద్దలు చేసి ఈ గోధుమ పిండిలో అది శనగపిండి స్టఫ్ చేసుకోవాలి. మనం ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా స్టఫ్ చేసుకొని మంచిగా పూరీలాగా ఒత్తుకోవాలి. శనగపిండి ఏ కన్సిస్టెన్సీతో అయితే కలిపామో గోధుమ పిండి కూడా అదే కన్సిస్టెన్సీలో కలపాలి. లేదంటే శనగపిండి గట్టిగా అయిందనుకోండి ఈ స్టఫ్ అంతా బయటకు వచ్చేస్తుంది. అందుకని 2 సేమ్ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి, గోధుమ పిండి శనగపిండి. ఈ మసాలా పూరీలు మనం ఎక్కడైనా 2 రోజులు టూర్ వెళ్ళినప్పుడు కర్రీతో పని లేకుండా ఇవి చాలా బాగుంటాయండి. లోపల స్టఫ్ ఉంటుంది కదా, కారం ఉప్పు అన్నీ వేస్తాం కాబట్టి చాలా బాగుంటుంది. కూరతో పని లేకుండా తినేసేయచ్చు. మాకు 2 రోజులు టూర్ ప్లాన్ చేశారండి, అందుకని ఈ మసాలా పూరీలు చేసుకుంటున్నాము. ఒకరు చేస్తుంటే ఒకరు కాలిస్తే పని తొందరగా ఈజీగా అయిపోతుంది కదా, అందుకని అందరం కలిసి చేసుకుంటున్నాం అనమాట. ఈ గోధుమ పిండిలో నువ్వులు కూడా వేసినాం కాబట్టి చాలా టేస్ట్ ఉంటుంది, హెల్త్ కూడా మంచిది కదా, అందుకని నువ్వులు కూడా వేసుకొని చేసుకోండి, చాలా బాగుంటుంది. అంతే అండి, మసాలా పూరీలు రెడీ అయిపోయాయి. ఇంకా ప్యాక్ చేసుకోవడమే చల్లారిన తర్వాత. క్రిస్పీగా కావాలంటే కొంచెం పలుచగా చేసుకోవాలి.